హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సేల్స్ ఎడిట్ ఎలా చేసేది అని చూస్తాం. సో దానికి మీరు సేల్స్ లిస్టింగ్ పేజ్ ఓపెన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు బిల్ ఎడిట్ చేయాలో ఆ బిల్ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్, ఇక్కడ ఎడిట్. సో మీరు ఎడిట్ క్లిక్ చేసేదానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ ఎడిట్ అండ్ ఫైనాన్షియల్ ఎడిట్. సో ఇప్పుడు నాన్ ఫైనాన్షియల్ ఎడిట్ అంటే మీరు ఇక్కడ స్టాఫ్ నేమ్ అండ్ బిల్లింగ్ ఫర్ డాక్టర్ నేమ్ అండ్ ఇంటర్నల్ నోట్స్ అదంతా చేంజ్ చేసాం. అండ్ ఇక్కడ కస్టమర్ నేమ్ కూడా మీరు చేంజ్ చేసాం. బట్ ఇక్కడ సమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ ఆ కస్టమర్స్లో లాయల్టీ పాయింట్స్ ఇష్యూ చేసింటే లేదంటే మెంబర్షిప్ ప్లాన్ ఉండింటే ఇక్కడ మీరు ఎడిట్ చేయనవద్దు. యాజ్ వెల్ ఇక్కడ మీకు బిల్లింగ్ ఫార్లో డిస్కౌంట్ పర్సంటేజ్. సో డిఫాల్ట్గా మీరు డిస్కౌంట్ ఇచ్చినారంటే అది ఇక్కడ మీరు బిల్లింగ్ ఫార్ను చేంజ్ చేయనవద్దు. సో ఇప్పుడు మనం ఎడిట్ క్లిక్ చేసుకుంటాం నాన్ ఫైనాన్షియల్ ఎడిట్కి. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తారంటే మీరు ఇక్కడ కస్టమర్ నేమ్ ఎడిట్ చేసాం అండ్ డాక్టర్స్ నేమ్ అండ్ స్టాఫ్ అండ్ ఆర్డర్ ఫ్రమ్ అండ్ ఇంటర్నల్ నోట్స్ డెలివరీ నోట్స్ ఇది అన్నీ మీరు ఇంక్లూడ్ చేసాం. అండ్ ఇక్కడ మీకు బిల్లింగ్ ఫర్ ఆప్షన్స్ మటు డిసేబుల్గా ఉన్నాం. ఏంటంటే ఈ కస్టమర్స్కి ఆల్రెడీ మీరు డిఫాల్ట్ డిస్కౌంట్ సెట్ చేసిందట. సో ఈ ఆప్షన్స్ మటు మిమ్మల్ని నుంచి ఇక్కడ ఎడిట్ చేయనవద్దు. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఎడిట్లో ఫైనాన్షియల్ ఎడిట్ క్లిక్ చేస్తారంటే సో ఇక్కడ ఎడిట్. సో ఇక్కడ మీకు బిల్ నంబర్ 483 మట్టు మిమ్మల్ని నుంచి ఎడిట్ చేయనవద్దు, డెలీట్ చేయనవద్దు. రిమైనింగ్ మీరు కస్టమర్ నేమ్, బిల్లింగ్ ఫర్ డాక్టర్స్ నేమ్ అండ్ ప్రోడక్ట్ కూడా రిమూవ్ చేసుకోసం అండ్ ఇంకో ప్రోడక్ట్ కూడా మీరు యాడ్ చేసుకోసం. యాజ్ వెల్ ఇక్కడ మీరు క్వాంటిటీ కూడా మీరు ఎడిట్ చేసుకోసం. సో కరెక్ట్ క్వాంటిటీని ఎడిట్ చేసుకొని ఇక్కడ యాడ్ కూడా చేసుకోసం. సో ఈ అన్ని చేంజెస్ మీరు ఇక్కడ చేసుకోసం. సో ఆఫ్టర్ బిల్ సేవ్ చేసిన తర్వాత ఓన్లీ బిల్ నంబర్ మట్టు మిమ్మల్ని నుంచి డెలీట్ చేయనవద్దు. రిమైనింగ్ మీరు అన్ని ఎడిట్ చేసుకొని ఇక్కడ సేవ్. సో ఇప్పుడు మీరు ఏమైనా స్టాఫ్ ఎవరైనా ఉన్నారంటే సో వాళ్ళు ఏమైనా ఎడిట్ చేసింటే అది ఎట్లా మీరు చెక్ చేయాలంటే ఆ బిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మోర్, సో దెన్ ఇక్కడ లాగ్స్. సో ఇక్కడ లాగ్స్ సెలెక్ట్ చేస్తారంటే సో వాళ్ళు ఎన్నిసార్లు ఎడిట్ చేసినారు, సో మోడిఫై టీమ్ అన్ని డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోసం లాగ్స్కి వచ్చి. సో ఈ ఆప్షన్స్ కూడా మీరు యూస్ చేసుకోసం. సో క్యాన్సిల్ చేసుకుంటాం. ఇన్ సమ్ కేసెస్లో వచ్చేసి మీకు ఎడిట్ చేస్తారంటే లైక్ మీరు ఆల్రెడీ పేమెంట్ అప్డేట్ చేసినారంటే ఫస్ట్ వచ్చేసి అది అన్లింక్ చేయమని మీకు ఆప్షన్ షోన్ అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బిల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మోర్కి వెళ్ళి ఎడిట్ క్లిక్ చేస్తారంటే మీకు ఫైనాన్షియల్ ఎడిట్. సో ఇలాగే మీకు పాపప్ షోన్ అవును. సో అన్లింక్ ద పేమెంట్ ఫస్ట్. సో దానికి మీరు ఇక్కడ అన్లింక్ నౌ క్లిక్ చేసుకుంటే సో మీకు ఈ బిల్లులో వచ్చేసి వౌచర్ వచ్చేసి క్రియేట్ అయిపోను అగెయిన్స్ట్గా. సో ఇక్కడ మీకు ఇలాగే పాపప్ షోన్ అవును. దెన్ ఓకే. సో ఓకే ఇస్తారంటే సో దెన్ ఇక్కడ మోర్ ఎడిట్. సో మీరు అన్లింక్ చేసిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీకు లాక్ ఓపెన్లో ఉంది. దెన్ మీరు ఇక్కడ ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోసం. దెన్ ఆ బిల్ వచ్చేసి మీరు ఇక్కడ పేమెంట్ నెక్స్ట్ అప్డేట్ చేయండి. సో ఇక్కడ డ్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాష్. సో ఆల్రెడీ మీకు ఇక్కడ క్రెడిట్ వౌచర్ ఆల్రెడీ ఇక్కడ ఆటోమేటిక్గా టిక్ మార్క్ అయింది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ ఇచ్చుకొని అప్డేట్ పేమెంట్. సో రికార్డ్ పేమెంట్ చేసుకోసం. సో ఇఫ్ సపోజ్ మీకు ఏమన్నా ఆల్రెడీ పేమెంట్ అప్డేట్ చేసింది ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మీరు అన్లింక్ చేసుకొని ఎడిట్ చేసాం. అండ్ సమ్ కేసెస్లో వచ్చేసి మీకు ఆ బిల్ వచ్చేసి ఎడిట్ చేసేదానికి అవ్వదు. ఇఫ్ సపోజ్ ఆ కస్టమర్స్కి మీరు ఏమైనా లాయల్టీ పాయింట్స్ ఇష్యూ చేసినారంటే అది వచ్చేసి మీకు ఆ బిల్ ఎడిట్ చేయనవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లిక్ చేసుకుంటానంటే ఒక బిల్. సో ఇక్కడ మోర్
ఇక్కడ ఎడిట్. సో, ఫైనాన్షియల్ ఎడిట్ చేస్తామంటే మీకు ఇలాగే పాపప్ షోన్ అవును. సో, యూ కాంట్ ఏబుల్ టు ఎడిట్. సో, లాయల్టీ పాయింట్ ఇష్యూ చేసినట్టే మీకు ఎడిట్ చేయనవదు. సో, ఇలాగే మీరు సేల్స్ ఎడిట్